నమస్తే, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అలానే ఈ రోజు టెట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ ఇవాళ నుండి 29th వరకు ఎడిట్ ఆప్షన్ అంటే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఈ సాయంత్రం నుండి ఇవాళ సాయంత్రం నుండి ఎడిట్ ఆప్షన్ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఒకసారి మీ అప్లికేషన్ చెక్ చేయండి. నెక్స్ట్ అప్లై చేసే వాళ్ళు త్వరగా అప్లై చేసేయండి. లాస్ట్ టైంలో కొన్ని సర్వర్ బిజీ అయ్యి అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అనేది ఫాస్ట్ గా చేసేయండి. తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది ప్రాపర్ గా మీరు చూడండి, అంటే మీన్స్ విశ్లేషణ చేయండి. దానికి సంబంధించి అప్డేట్స్ కొంతమంది నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి మళ్ళీ మనము అక్కడ ప్రివ్యూ చూద్దాము. తర్వాత ఈ సందర్భంగా నేను ఏంటంటే జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ మీకు పరిచయం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించిన యాప్ లైవ్ క్లాసెస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరే, ఏంటి టాపిక్ మనం తీసుకున్నట్టయితే టెట్ కి సంబంధించి నోటిఫికేషన్ ఒకసారి అప్లై చేసిన వాళ్ళు చూడండి, అప్లికేషన్ చేసే వాళ్ళు కూడా ఇంపార్టెంటే. ఏంటి ఇక్కడ టెట్ నోటిఫికేషన్. సరే, మనకు ఫ్రెషర్స్ కి అండ్ మనకి ఇక్కడ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ చదివి ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఈసారి టెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్స్ కూడా ఇక్కడ వీళ్ళు రాయాల్సిందే. ఆల్ ఇన్ సర్వీస్ టీచర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ మీన్స్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ schools are permitted to appear for TCTET conducted by the state government or CTET conducted by the central government. ఓకే, ఎస్టెట్ మన స్టేట్ లెవెల్లో నిర్వహించే టెట్ కానీ సెంట్రల్ లెవెల్లో నిర్వహించే టెట్ కానీ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందని చెప్పారు. నెక్స్ట్ సెకండరీ హెచ్జిటి, సెకండరీ మీన్స్ హెచ్జిటి, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ అపాయింటెడ్ విత్ బోత్ BEd or DEd. Qualification are permitted to paper 1. School assistant language pendants headmasters or high schools are permitted to paper 2. అంటే ఇద్దరు కంపల్సరీ రాయాల్సిందే. దెన్ ఇక్కడ తీసుకున్నట్టయితే మరి టైమింగ్స్ ఏంటి, అలా నోటిఫికేషన్ వచ్చింది కదా. ఎపిసోడ్ తీసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఇక్కడ గమనించండి. సాధారణంగా తీసుకున్నట్టయితే నోటిఫికేషన్ 14th రోజు వచ్చింది. ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అయింది 14th. నవంబర్ 14th రిలీజ్ అయింది. 15th రోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆన్లైన్ మోడ్ లో. నెక్స్ట్ ఫీ 15th to 29th వరకు ఫీ ఉంది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ 29th. అదే విధంగా ఎయిడ్ ఆప్షన్ కూడా ఈ రోజు స్టార్ట్ అయింది. ఓకే, ఈ రోజు 24th సాధారణంగా తీసుకున్నట్టయితే 25th రోజు అంటే ఈ రోజు సాయంత్రం ఎయిడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది కాబట్టి గమనించండి. నెక్స్ట్ ఏమైనా మనకి క్వారీస్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు కాబట్టి కనుక్కోండి. అదే విధంగా ఆల్ టికెట్స్ 27-12 డిసెంబర్ 27th ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి. మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2026 January 3rd, జనవరి 3వ తారీఖు 2026 నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 9 AM to 11:30 AM. అదే విధంగా 2 PM to 4:30 PM. 2 సెషన్ లో మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పటి నుండి ఎప్పటి వరకు జనవరి 3rd నుండి జనవరి 31st వరకు. ఇన్ని రోజులు ఏంటి ఆన్లైన్ మోడ్ లో. ఇంత ముందుకు ఆఫ్లైన్ మోడ్ లో ఒకే రోజు నిర్వహించేవారు. ఇప్పుడు లాస్ట్ టైం నుండి టెట్ ను కానీ డిఎస్సిని కానీ ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ లో ఎక్కువ రోజులు నిర్వహించబడుతుంది. కాబట్టి కంపల్సరిగా మీరు జాగ్రత్తగా చదవాల్సిందే. ఆన్లైన్ మీద అవగాహన ఉండాల్సిందే. ఎందుకంటే కొంతమంది మిత్రులకి ఆన్లైన్ అంటే మనకు ఏదైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద కొంతమందికి అవగాహన ఉండదు. కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ ఈజీ అవుతుంది. అండర్స్టాండ్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అపియరింగ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 TCTET January 2026 ఆర్ గివెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. క్వాలిఫికేషన్ గురించి కూడా మనకు డీటెయిల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫైడ్ టెట్ లో ఎంత పర్సెంట్ ఎలా క్వాలిఫై అయ్యారు అనేది జనరల్ అండ్ ఈడబ్ల్యూస్ ఏమో 60% అబౌవ్ వస్తేనే క్వాలిటీ. 150 మార్క్స్ లో 60% కంటే ఎక్కువ వస్తే అనగా 90 మార్కులు కంపల్సరీ రావాల్సింది. నెక్స్ట్ బీసీ 50% అంటే మీన్స్ మనకి. తర్వాత SC ST అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ 40%. ఇలా మనకి క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. పేపర్ 1 అనేది మాక్సిమం మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు. కానీ పేపర్ 2 వచ్చేసరికి కొంచెం హై స్కూల్ స్టాండర్డ్ లో ఆ సిలబస్ అంటే స్కూల్ లెవెల్ SCERT ఆర్ NCERT బుక్స్ దాటకుండానే దాంట్లోనే చాలా డెప్త్ కడుగుతున్నారు.
చాలా డెప్త్ అడుగుతున్నారు. సో మన స్టేట్ లెవెల్లో నిర్వహించే టెట్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే టెట్ అనేది ఎస్సీఆర్టీ బుక్స్ పరిధిలోనే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 అనేది 10th స్టాండర్డ్ లో, పేపర్ 1 అనేది 8th స్టాండర్డ్ వరకు అడుగుతున్నాడు. మరి అలాంటి స్టాండర్డ్ లో మనం చదివే స్కూల్ సిలబస్ మనము క్వాలిఫై కాలేకపోతున్నామంటే ఆ తయారు చేసే విధానం అనేది ఎలా ఉందో గమనించండి. సైన్స్ అయితే చూసినట్టయితే సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ కానీ సోషల్ కానీ తీసుకున్నట్టయితే ప్రతి పేజీని మీరు పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేస్తేనే మీకు ఇక్కడ ఆ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ టు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ డూ యు నో, మీకు తెలుసా బాక్స్ ను కూడా మీరు వదిలిపెట్టకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. జీకే క్వశ్చన్స్ లాగా ఇస్తున్నారు కింద పేజ్ బుక్స్ కింద. సో సైన్స్ లో అయితే ఇస్తూ ఉంటారు. సో అట్లా ప్రతి అంశాన్ని మనం చదివినప్పుడే టెట్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఒకసారి మనకు క్వాలిఫై అయినామంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇంత ముందుకేమో సో కంపల్సరీ 7 years అనేది ఉండే, అది తీసేసారు. ఓకేనా, తీసేసి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది టెట్కి ఇస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మనం ఒకసారి సీరియస్ గా ప్రిపేర్ అయ్యి మనం క్వాలిఫై అయితే ఇన్ కేసు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే డిఎస్సి రాసి జాబ్ కొట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ మనం టెట్ లోనే క్వాలిఫై కాలేదనుకోండి, సో ఆ టార్చర్ ఆ బాధ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి టెట్ బాగా చదివితే డిఎస్సిలో మీరు 50% 50 to 60% సబ్జెక్ట్ మీ దగ్గర అవగాహన ఉన్నట్టే. అర్థమైందండి? సో అట్లా ఎందుకంటే డిఎస్సి అనేది ఇప్పుడు మనకు నెక్స్ట్ డిఎస్సి కూడా రావడానికి అవకాశం ఉంటుంది 2026లో. కాబట్టి ఇప్పుడు డిఎస్సి వస్తుందా లేదా అనే డైలామాలో ఉండదు. ఫస్ట్ మీరు టెట్ క్వాలిఫై కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. సెంట్రల్ లెవెల్లో కానీ నవోదయ మనకి కేంద్రీయ విద్యాలయ వివిధ సైనిక్ స్కూల్స్ లో చాలా వరకు మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఓన్లీ స్టేట్ లెవెలే కాదు మిగతా వాటికి కూడా మనకి ఎలిజిబుల్ ఉంటాం. కాబట్టి టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే, వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మంచి మంచి కార్పొరేట్ స్కూళ్ళలో కూడా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి శాలరీస్ వేరు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్ అంటే టెట్ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన డేట్స్ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి ఇక్కడ జియోగ్రఫీకి సంబంధించి ఒక్కసారి చూడండి. త్వరలో నేను జియోగ్రఫీ లైవ్ క్లాసెస్ యాప్ లో స్టార్ట్ చేస్తున్నాను. సో కాబట్టి దానికి సంబంధించి ఒకసారి సిలబస్ డైవర్సిటీ ఆన్ ఎర్త్ అని ఉంది ఇక్కడ. అంటే సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదవాలి మరి అన్నప్పుడు ప్రధానంగా సోషల్ స్టడీస్ కానీ సైన్స్ కానీ పేపర్ 2 ఏదైనా కానీ 6th to 10th కంపల్సరీ చదవాలి. మళ్ళీ ఈసారికి బిఎడ్ వాళ్ళకు కూడా పేపర్ 1 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదవాల్సిందే, 2 పేపర్లకు యూజ్ అవుతుంది. సో హెచ్జిటి రాసే వాళ్ళకు మాత్రం 3rd to 8th చదవాల్సి ఉంటుంది. 3rd to 8th కంపల్సరీ. సో ఇక్కడ ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. సరే మనకి భూగోళ శాస్త్రానికి సంబంధించి జియోగ్రఫీ సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్స్ పటాలు ఉన్నాయి. 6th నుండి పటాలు మనకు స్టార్ట్ అవుతున్నాయి. అంటే పటాలు సాధారణంగా ఆ పటాల రకాలు, పటాలు అంటే వేయడంలో అంటే ఎప్పటి నుండి వేస్తున్నా అంటే పటాలు అనేటివి ఎవరు ఎక్కడి నుండి ఆ ప్రపంచ పటం కానీ తర్వాత ఆయా ప్రాంతాల పటాలని ముద్రించడం ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి లేదా పటాలు ఎప్పటి నుండి వేయడం స్టార్ట్ అయినాయి. సో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్, కన్వెన్షన్ ఆఫ్ సైన్స్ అండ్ కాంటూర్ లైన్స్. అంటే సైన్స్ ఆ కన్వెన్షన్ మనకి ఏదైతే ఉన్నాయో కన్వెన్షన్ సైన్స్ గుర్తులు చాలా ఇంపార్టెంట్. రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్, సో టెంపుల్స్ లేదా చర్చ్ అంటే మతపరమైన ప్రాంతాలు ఏంటి, ఓకే బ్రిడ్జిని ఎలా చూపిస్తుంటారు, నదిని ఎలా చూపిస్తుంటారు, నడకదారిని ఎలా చూపిస్తుంటారు, కొండ ప్రాంతాలు, పీఠభూములు, మైదానాలు, ఇలా ఈ ఒక్కొక్క భౌగోళిక పరమైన అంశాన్ని ఏ గుర్తుతో చూపిస్తారనేది ఇక్కడ నుండి కంపల్సరీ ఈ ఏరియా నుండి ఈ కన్వెన్షన్ సైన్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ మ్యాప్స్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంటుంది. ఈ విధంగా ఇక్కడ నుండి దాదాపు 1, 2 or 3 బిట్స్ ఇక్కడ నుండి రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అలానే గ్లోబ్, ఓషన్స్, కాంటినెంట్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్, రియామ్స్ ఆఫ్ ద ఎర్త్, లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్. అర్థమైందా అండి? సో ఇక్కడ అంటే గ్లోబు, భూమి ఒక గ్లోబు అనే లెసన్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత మహాసముద్రాలు, ఖండాలు, మహాసముద్రాలు ఖండాల నుంచి టాపిక్ అడుగుతుంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు. తర్వాత తీసుకున్నట్టయితే భూమి మీద ఉన్న సహజమైన స్వరూపాలు, భూమిని ఆవరించి ఉన్న ఆవరణాలు లేదా వాతావరణాలు. ఆవరణాలు అంటే శిలావరణం, జీవావరణం, వాతావరణం.
వీటి గురించి క్వశ్చన్ అడుగుతారు. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాతావరణం అనేది ఇంపార్టెంట్, జీవావరణం అనేది సోషల్లో వస్తుంది, సైన్స్ లో వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అలానే తీసుకున్నప్పుడు ఇక మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క చలనాలు, ఆత్మభ్రమణం, పరిభ్రమణం. ఆత్మభ్రమణం వల్ల భూమి మీద జరిగే మార్పులేంటి, పరిభ్రమణం వల్ల భూమి మీద జరిగే మార్పులేంటి. ఆత్మభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయి అంటున్నారు, మరి పరిభ్రమణం వచ్చేసరికి కూడా పగలు రాత్రుల వ్యత్యాసం అంటున్నారు. చూడండి క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎలా అడుగుతాడు. క్రింది వాటిలో భూ పరిభ్రమణం వల్ల జరిగే ప్రధానమైన మార్పు ఏదని చెప్పేసి, ఓకేనా, పగలు రాత్రి ఏర్పడడం, పగలు రాత్రి వ్యత్యాసం ఏర్పడడం, పోటుపాట్లు ఏర్పడడం, ఋతువులు ఏర్పడడం, ఇలా ఆప్షన్స్ ఇస్తారు. సో సరి అయిన ఆప్షన్ ఎన్నుకోండి, సరికాని ఆప్షన్ ఎన్నుకోండి అనేది కొంచెం ఏ విధంగా కన్ఫ్యూజన్ గా క్వశ్చన్ అంటారు. కాబట్టి సిలబస్ అదే, టాపిక్ అదే, బట్ మనం చదివే విధానంలో కొంచెం డిఫరెంట్ గా మనం అధ్యయనం చేయాలి. దానికోసం ప్రీవియస్ పేపర్స్ పర్ఫెక్ట్ గా మేము అధ్యయనం చేయాలి. 2011 నుండి ఇప్పటి వరకు ప్రీవియస్ పేపర్స్ మీరు చూడండి, 1% సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి దాంట్లో నుండి. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ నుండి సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉష్ణోగ్రత ఉంటుందో, తర్వాత సూర్యపుటం ఏదైతే ఉంటుందో, సౌరశక్తి ఏదైతే ఉంటుందో, అదేవిధంగా వాటి గురించి మనకి ఇక్కడ అడుగుతున్నారు. పోలార్ రీజియన్స్, భూమి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం సంబంధించి ఈ సూర్య శక్తికి అంటే సౌరమకి సోలార్ ఏరియాకి సంబంధించి ధ్రువాలకు సంబంధించిన సంబంధం ఎలా ఉంటుంది. ఓకేనండి, సో ఆ విధంగా మనకి అరోరా బోరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అనేది ఎలా ఏర్పడుతున్నవి, అండ్ ఉత్తరార్ధగోళంలో పగటి కాలం, దక్షిణార్ధగోళంలో పగటి కాలం, ఈ విధంగా మనము వీటికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత తీసుకున్నప్పుడు మా శీతోష్ణ స్థితి వెరీ ఇంపార్టెంట్, 10th క్లాస్ లో ఉంటుంది. భారతదేశ శీతోష్ణ స్థితి, వరల్డ్ క్లైమేట్, శీతోష్ణ స్థితి, అండ్ అదే విధంగా రెయిన్ఫాల్, వర్షాపాతం, వివిధ రకాల వర్షాపాతం, పర్వతీయ వర్షాపాతం, సమాన వర్షాపాతం, అండ్ చక్రవాత వర్షాపాతం, శీతోష్ణని ప్రభావితం చేసే కారకాలు ఏవైతే ఉన్నాయో, ఉష్ణోగ్రత, వర్షాపాతం, ఆర్ద్రత, ఇలాంటి అంశాల గురించి క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఖండాలు వెరీ ఇంపార్టెంట్. మన స్కూల్లో ఉన్న ఖండాలు, మన స్కూల్ లెవెల్లో ఉన్న కాంటెంట్స్ చదవాలి. దాంట్లో ప్రధానంగా మెన్షన్ చేశారు యూరప్ ఖండం, ఆఫ్రికా ఖండం, ఉనికి అండ్ నైసర్గిక స్వరూపాలు. ఆ ఖండాలు ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నవి, ఆ ఖండాల యొక్క భౌగోళిక పరమైన అంశాలు ఏంటి. ఓకే, ఏ రకమైన పర్వతాలు, ఫర్ ఎగ్జాంపుల్ మృత పర్వతాలు ఉంటాయి. ఓకేనా, నదులు ప్రవహిస్తున్నాయి, సో ఎడార్లు విస్తరించి ఉన్నాయి. మరి యూరోప్ లో ఏమైనా మనకి ఉష్ణమండల ఎడారి కానీ శీతల ఎడారి కానీ ఉంటే ఏంటి అక్కడ అనే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్. ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ప్రధానంగా భూమధ్య రేఖా ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఉష్ణమండల ప్రాంతం కాబట్టి సతతరిత అరణ్యాలు ఎక్కువ ఉంటాయి. అదే యూరోప్ లోకి వెళ్ళేసరికి ఆల్పైన్ మౌంట్ మనకి ఫారెస్ట్ ఎక్కువ ఉంటవి. మరి అలాంటి తరుణంలో ఇక్కడ వైల్డ్ లైఫ్ పాపులేషన్, భూమధ్య రేఖ వెంబడి అధిక వర్షపాతం ఉంటుంది, సతతరిత అరణ్యాలు ఉంటాయి కాబట్టి జీవ వైద్యం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. యూరోప్ ఖండం వచ్చేసరికి జీవ వైద్యం డిఫరెంట్ గా ఉంటుంది. సో అట్లా మనం కొంచెం వేరియేషన్ మోడ్ లో మనం చదవాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ అగ్రికల్చర్, వ్యవసాయం, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం, ఎగుమతులు మరియు దిగుమతులు. అర్థమైందా? సో ఏంటి ఇక్కడ వ్యవసాయం, ఖనిజ సంపద, ఇక్కడ ఖనిజ సంపద. సో అట్లనే నెక్స్ట్ తీసుకున్నప్పుడు రవాణా, 2 ఖండాల రవాణా ఎలా ఉంటుంది, వాణిజ్యం ఎలా ఉంది, ఎగుమతులు దిగుమతులు ఎలా ఉన్నాయి. ఇది టాపిక్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకే, దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే లెంతీగా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మన ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ 10th క్లాస్. ఫిజికల్ ఫీచర్స్, నైసర్గిక స్వరూపాలు అంటే మీన్స్ ఇక్కడ నైసర్గిక స్వరూపాలతో పాటు నదులు. తర్వాత తీసుకున్నప్పుడు మనం జల వనరులు భారతదేశంలో, తెలంగాణలో. నెక్స్ట్ భారతదేశంలో తెలంగాణలో ఉన్న అడవులు, భారతదేశంలో సో ఇక్కడ మనకి ఏంటి సతతరిత అరణ్యాలు ఉన్నవి, పర్వతీయ అరణ్యాలు ఉన్నవి, మాంగ్రూవ్ అరణ్యాలు ఉన్నాయి, ఉష్ణమండల ఆకురాల్చ అరణ్యాలు ఉన్నాయి, చిట్టడుగులు ఉన్నవి. సో ఇన్ని రకాల తెలంగాణకు వచ్చేసరికి కూడా దాదాపు దీంట్లో సతతరిత అరణ్యాలు కాకుండా, మాంగ్రూవ్ అరణ్యాలు కాకుండా మిగతా అరణ్యాలు తెలంగాణలో విస్తరించి ఉన్నవి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఫిజికల్ ఫీచర్స్, రివర్స్ అండ్ అదర్ వాటర్ సోర్సెస్, సీజన్, క్లైమేట్, ఇట్స్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్
శీతోష్ణ ప్రభావం వల్ల భారతదేశంలో వచ్చే వరదలు, వర్షాపాతం, వరదలు, ఫ్లడ్స్ ఎవ్రీ ఇయర్ ఇండియాకి బ్రహ్మపుత్ర నది వల్ల కానీ, ఉత్తర మైదానాల్లో గంగా నది వల్ల కానీ, దక్షిణ భారతదేశంలో గోదావరి కృష్ణా నది వల్ల, కావేరి వల్ల వరదలు అనేవి సంభవిస్తున్నాయి. దానికి గల ఫ్లడ్స్, వరదలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా కరువు, డ్రాట్, కరువు. నెక్స్ట్ వివిధ రకాల నేలలు, విద్యుత్ శక్తి, సాయిల్స్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్, మినరల్ వెల్త్. అర్థమైందా? వ్యవసాయం గురించి అడుగుతున్నాడు, ఖనిజ సంపద గురించి అడుగుతున్నాడు, వైల్డ్ లైఫ్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ పరిశ్రమలు అడుగుతున్నాడు. జనాభా వెరీ ఇంపార్టెంట్, జనాభా. అక్షరాస్యత చూడండి, జనాభాలో లిటరసీ రేట్ అండ్ డెన్సిటీ, పాపులేషన్, సెటిల్మెంట్స్ అండ్ మైగ్రేషన్. అడిగే విషయం చూడండి, జనాభాలో జనసాంద్రత, ఓకేనా, అక్షరాస్యత రేటు, జనసాంద్రత, తర్వాత ఇక్కడ వలసలు. భారతదేశంలో వివిధ రకాలు ఉంటాయి. అంతరాష్ట్రీయ వలసలు, జాతీయ వలసలు, అంతర్జిల్లా వలసలు, ఇలా ఉంటాయి వివిధ రకాల వలసలు. వాటి వల్ల భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? అదే విధంగా రవాణా. సో ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ కి వచ్చేసరికి ఎకానమీలో ఉన్నది అంటే ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో ఇండస్ట్రీస్ అడుగుతున్నారు, భూగోళ శాస్త్రంలో ఎకనామీ అడుగుతున్నారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అట్లా మనం జియోగ్రఫీని మీరు మంచి సిలబస్ దగ్గర పెట్టుకొని మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా సోషల్లో 4 టాపిక్స్ ఉన్నాయి, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం అండ్ గవర్నెన్స్, పాలనా శాస్త్రం. సో ఇలా మనకి 4 వస్తున్నాయి కాబట్టి, చరిత్రలో 4 వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అడిగే 24 మార్కుల్లో ప్రతి ఏరియా నుండి ఎంత మనకి 6 మార్కులు, జియోగ్రఫీ నుండి 6 మార్కులు. అంటే ఇక్కడ టాపిక్ 6, ప్రతి నుండి 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంత సిలబస్ చూడండి, ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ ఎంత సిలబస్ ఉందో చూడండి. ఇక్కడ నుండి అడిగేది 1 లేదా 2 క్వశ్చన్లే అడుగుతాడు. సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం చదవాల్సి ఉంటుంది. సో మీరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని మంచి అండర్లైన్ చేస్తూ లేదా పాయింట్స్ నోట్ చేసుకుని చదువుకుంటే వేరే ప్రైవేట్ బుక్ అవసరం లేదు ఇక్కడ. సో ఇక నెక్స్ట్ పేపర్ ప్రాక్టీస్ కోసం ఏంటంటే ప్రీవియస్ పేపర్ చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఆ క్వశ్చన్ నేచర్ అర్థమవుతుంది, ఫలితంగా ఎగ్జామ్ లో మంచి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టెట్ క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో ఇది మన టెట్ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ప్రివ్యూ అండ్ జియోగ్రఫీ సిలబస్. నెక్స్ట్ యూట్యూబ్ లో మనకి జియోగ్రఫీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా లైవ్ క్లాసెస్ చేస్తాను అండ్ యాప్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. కాబట్టి మస్తు సల్లం ఛానల్ యాప్ డౌన్లోడ్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీటికి సంబంధించి షార్ట్స్ కూడా డైలీ ఒక క్వశ్చన్ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.